పరిశుద్ధ గ్రంథమైనటువంటి క్రైస్తవ బైబిల్లో 7వ పుస్తకము, ఆ విధంగానే హీబ్రూ బైబిల్లో కూడా 7వ పుస్తకమైనటువంటిది బుక్ ఆఫ్ జడ్జెస్, న్యాయాధిపతులు. ఇటీ పుస్తకమును హీబ్రూ మాధ్యమములో దానిని సెఫెర్ షోఫ్టీమ్గా సంబోధించబడినది. గ్రీక్ మాధ్యమములో ఇటు జడ్జెస్ అన్నటువంటి దానిని క్రిటేస్ అన్నటువంటి పదముతో సంబోధించబడినది. లాటిన్ మాధ్యమంలో దీనిని లైబెర్ లుసిడియంగా సంబోధించబడినది. ఇది 7వ పుస్తకం అయినటువంటి న్యాయాధిపతులు. న్యాయాధిపతి సూచించడానికి హీబ్రూ పదంలో షోఫెట్ అన్నటువంటి పదముతో సంబోధించబడినది. హీబ్రూ పదమైనటువంటి షోఫెట్ అన్నటువంటి పదము యొక్క అర్థం పాలకుడు లేదా విమోచకుడు అని కూడా అనువదించవచ్చు. షోఫెట్ అన్నటువంటి ఇటు హీబ్రూ పదం ఆంగ్లంలోనికి తర్జుమా, న్యాయమూర్తిగా జడ్జ్ అని అనువదించబడినది. జడ్జ్, న్యాయమూర్తి, షోఫెట్ ఇది పాలకుడు అనేటువంటి అర్థంలో ఒక రకమైనటువంటి సైనిక నాయకుడు లేదా సంభావ్య లేదా అసలైన ఓటమి నుంచి తన ప్రజలను విముక్తి కలిగించేటువంటి వ్యక్తి యొక్క కార్యమునకు చాలా సమీపమైనటువంటి భావము కలిగి ఉంటుంది. షోఫెట్ అనే హీబ్రూ పదాన్ని బైబిల్లో ముఖ్యంగా బుక్ ఆఫ్ జడ్జెస్ అనగా న్యాయాధిపతులు దీనిని వినియోగించినారు. ఇది షోఫెట్ ఫినీషియన్లో దీన్ని సూఫెట్గా కూడా కనబడుతుంది. సూఫెట్ అనేటువంటి ఈ పదం యొక్క అర్థం నియంత్రణలో ఉంచేవాడు లేదా నియంత్రించేవాడు, అ మైటీ రూలర్, జడ్జ్, గాడ్ అని కూడా సంబోధించబడినది. తాల్ముడ్లో ఇట్టి న్యాయాధిపతికి లేదా న్యాయమూర్తికి దయాన్ అనేటువంటి పదం వాడబడినది. ఈ దయాన్ అనేటువంటి పదానికి న్యాయమూర్తిని సూచించడానికి ఉపయోగించబడినటువంటి బైబిల్లో ఇది కేవలము దేవునికి మాత్రమే ఈ పదం వాడబడ్డది. ఇటీ పుస్తకం ద బుక్ ఆఫ్ జడ్జెస్, న్యాయాధిపతులు, ఇటీ పుస్తకం క్రీస్తు పూర్వము 1045 మధ్యలో నుంచి 1000 క్రీస్తు పూర్వం వరకు లిఖించబడిందని బైబిల్ పండితులు భావిస్తూ ఉన్నారు. ఇటీ పుస్తకం బుక్ ఆఫ్ జడ్జెస్, న్యాయాధిపతులు దాదాపుగా 330 సంవత్సరాల ఇశ్రాయేలీల యొక్క ఘనమైనటువంటి